ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. జానీ మాస్టర్ని పోలీసులు అరెస్టు చేశారన్న సమాచారం అందుతోంది. వాస్తవానికి జానీ మాస్టర్ మీద గతంలో ఒక 2 రోజుల క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే. 0 ఎఫ్ఐఆర్ రాచకొండ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఆ తర్వాత నార్సింగి పోలీసులకు దాన్ని బదిలీ చేశారు. అక్కడ ఒక రోజు తర్వాత పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అంటే మైనర్గా ఉన్నప్పటి నుంచే ఈ అత్యాచారం జరుగుతుందన్న సమాచారం మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే 21 సంవత్సరాలు అని చెప్తున్నారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి దాదాపుగా 5 ఏళ్ల క్రితం నుంచి కూడా జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తుంది. అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే ఈ అత్యాచారం జరిగిందనేది ప్రధానంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందుకే పోక్సో కింద కేసు నమోదు చేశారు. అయితే పోక్సో కింద కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు ఆయన్ని గాలింపు చేపట్టారు. నెల్లూరులో ఉన్నారన్న సమాచారంతో నెల్లూరులో నోటీసులు కూడా జారీ చేశారు. కాదు ఆయన లడఖ్లో ఉన్నారని మళ్ళీ కొంత సమాచారం అందింది. లడఖ్కి ఒక 4 బృందాల పోలీసులు లడఖ్ బయలుదేరారు. అదే సమయంలో కొంతమంది పోలీసులు ఇక్కడ హైదరాబాద్లో తమ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాడని కొంత సమాచారం వచ్చింది. ఆ తర్వాత కాదు బెంగళూరు అని మరికొంత సమాచారం వచ్చింది. చివరికి బెంగళూరులో ఆయన్ను అరెస్టు చేసినట్టుగా చెప్తున్నారు. సైబరాబాద్ నుంచి ఎస్ఓటి పోలీసులు బెంగళూరుకు వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొస్తున్నారని సమాచారం వినిపిస్తోంది. అయితే ఈ అంశంలో మరింత ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా కనపడుతోంది. మహిళా కమిషన్లో కూడా బాధితురాలు ఫిర్యాదు చేశారు అని చెప్తున్నారు. మహిళా కమిషన్లో 40 పేజీల ఒక కంప్లైంట్ అయితే ఆమె ఇచ్చినట్టుగా చెప్తున్నారు. డీటెయిల్డ్గా ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది, ఎందుకు ఆ అమ్మాయి బయటికి రాలేకపోయింది, ఎందుకు బయటికి చెప్పలేకపోయింది అనేది ప్రధానంగా చెబుతూ 40 పేజీల ఒక ఫిర్యాదును ఆమె ఇచ్చినట్టుగా చెప్తోంది. సో ఇక్కడ దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని నేరెళ్ల శారద మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా కేసు అయితే ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి. ఒకవైపు జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అంటే పూర్తిగా సస్పెండ్ చేయలేదు, కానీ దీంట్లో నిజానిజాలు తెలిసేంత వరకు పార్టీ కార్యక్రమాలకు ఆయన్ని దూరంగా ఉంచాలని నిర్ణయించారు. మరోవైపు ఈ అసోసియేషన్ డాన్స్ మాస్టర్ల అసోసియేషన్ ఏదైతే ఉందో, కొరియోగ్రాఫర్ అసోసియేషన్, వాళ్ళు కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నందువల్ల ఆయన్ని పదవి నుంచి తప్పించడమే కాకుండా సస్పెన్షన్ కూడా చేయటం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారాల్లో కొంత జానీ మాస్టర్కు వ్యతిరేకమైన సమీకరణాలే కనపడతా ఉన్నాయి ఇప్పటి వరకు వచ్చి. ఎందుకంటే ఎవరు కూడా జానీ మాస్టర్కి సపోర్ట్గా కనపడట్లేదు. ఇక్కడ 2-3 రకాల అంశాలు ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నాయి. ఒకటేంటంటే జానీ మాస్టర్ యాటిట్యూడ్. ఆయన యాటిట్యూడ్ వల్ల, కొంత ఆయన యాటిట్యూడ్ కాస్త అగ్రెసివ్గా ఉండడం వల్ల చాలామంది ఒక రకమైన ఈర్ష్యతో జానీ మాస్టర్ మీద ఉండడం, ఒక రకమైన వ్యతిరేక భావనతో ఉండడం అనేది ఈ కొరియోగ్రాఫర్లలో ప్రధానంగా కనపడుతుంది. అదే సమయంలో ఆయన ఈ తెలుగుకు సంబంధించి కొరియోగ్రాఫర్ల అసోసియేషన్ ఏర్పాటు చేసి ఆయన ప్రెసిడెంట్గా ఉండడం, అది కూడా ఒక రకంగా వివాదాస్పదం అవుతుంది. అదే సమయంలో ఆయన ఒక సినిమాలో హీరోగా నటిస్తూ ఉన్నారు. ఆ అంశం కూడా అక్కడ కూడా కొంత వివాదాలు ఉన్నాయని చెప్తున్నారు. అదొకటి కారణం. 4వ కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరైతే బాధితురాలని చెప్పబడుతున్నారో ఆమె 2019 నుంచి ఈయన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె బయటకు రావడానికి ప్రధానమైన రీజన్, తనను తాను కొరియోగ్రాఫర్గా ఎదిగేలా చేసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. చీఫ్ కొరియోగ్రాఫర్గా తానే సొంతంగా సినిమాలు చేయాలని భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంచెం ప్రొఫెషనల్ జెలసీ అంటారా, ప్రొఫెషనల్ ఈగోస్ అంటారా, ఇవేమో కొంత ట్రిగ్గర్ అయినట్టుగా కనపడుతోంది. ఆ నేపథ్యంలో కూడా ఇది ఒక కారణం కావచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఒకటైతే స్పష్టంగా కనపడుతోంది, జానీ మాస్టర్ మీద ఇంతలాగా ఉచ్చు బిగుసుకోవటానికి రీజను ఇది కేవలం ఆ బాధితురాలు చేసిన ఆరోపణ కాదు. బాధితురాలు మాత్రమే లేదు, బాధితురాలు వెనక కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్తున్నారు. జానీ మాస్టర్ను ఎట్లయినా కానీ ఇరికించాలి అనేది ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకున్నట్టు కనపడుతున్నారు. కొంత మనకు వార్తలు కూడా వస్తున్నాయి. సో ఎవరో ఒక పెద్ద హీరో, బడా హీరో ఆ అమ్మాయికి భరోసాగా ఉంటాను అని చెప్పారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత ఎక్కడో ఇది కేవలం బాధితురాలు జానీ మాస్టర్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కాదు, బాధితురాలు వెనక ఒక పెద్ద హస్తం ఏదో ఉన్నది, అందుకే జానీ మాస్టర్ ఒంటరివాడయ్యాడు అన్న మాటలు కూడా మనకి ఇండస్ట్రీ నుంచే వినపడుతున్నాయి. మరి చూద్దాం, జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఆయన మీడియాతో మనం మాట్లాడిస్తారా ఆయన్ని, లేకపోతే ఆయన ఏమన్నా దీనికి సంబంధించిన వాదన వినిపిస్తారా? అలాగే ఆయన భార్య సుమలత గారిని కూడా
సంప్రదించాం కిరణ్ టీవీ. ఆమె కూడా కొంత సమయం కావాలి నాకని అడిగారు. కొంత సమయం ఇస్తే నేను స్పందిస్తానని చెప్పారు. ఇప్పుడే ఆమెకు కూడా సమాచారం అందింది. ఆయన అరెస్ట్ అయినట్టుగా సమాచారం నాకే ఇప్పుడే అందుతోంది. కొంతమంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. మరి ప్రయత్నం చేద్దాం, ఆమెతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలాగే దీని వెనుక ఈమె వెనుక ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు వెనక ఎవరైనా ఉన్నారా, ఏదైనా ఇతరత్ర కోణాలు ఉన్నాయా, నిజంగానే బాధితురాలు నిజంగానే బాధింపబడిందా అనే అంశాల్లో కూడా మనం కంటిన్యూస్గా కిరణ్ టీవీలో దీనికి సంబంధించిన విశ్లేషణలు అందించే ప్రయత్నం చేద్దాం.